చేత్తో రాతో కదా, అప్పుడు చెప్తాను నీ పని. ఒప్పించుకోరా పుడతా, లేదంటే వదలం. అసలు ఏమనుకుంటున్నారా పిత్తు గురించి? పెత్తలేని వాడు ప్రాణంతో లేనట్టే లెక్క. పెత్తడం అంటే 10 మందిలో పెత్తడం కాదురా, 10 మందికి నచ్చేలా పెత్తడం. పిత్తు గురించి ఒక మహాకవి ఏటన్నాడో తెలుసా? ఇటు పిత్తు గురించి మహాకవులు రాశారా? మరేటనుకున్నావు చెప్తాను విను. బుర్రుమన్న పిత్తు బంగారు పిత్తు, తుస్సుమన్న పిత్తు మురుగు పిత్తు. పిత్తు రాకపోతే ఒత్తొత్తి పిత్తరా, పిత్తు దాది రామ పిత్తరా మామ అన్నారు. పిత్తు గురించి ఇంత కొత్తగా చెప్పాడంటే ఈ పిత్తు కవిత్వం ఈ పిత్తుగడే రాసి ఉంటాడు రా. అదే కదా, కుళ్ళిపోయిన కంపొచ్చేలా పిత్తు కవిత్వాలు చెప్తున్నాడు. ఆడి సంగతి అలా ఉంచలే గానీ నువ్వేదో కావాలరా అని ఫోన్ చేసి పిలిచా. అప్పా ఆడికి అప్పిస్తే అడుక్కు తింటావు. ఏటి 400లకే? ఏది ఇచ్చిరా అయితే? అప్పు కాదురా, మా వైజాగ్ మరదలు ఉంది కదా, పొద్దున్నే పెద్ద మనిషి అయిందట. రేపు పై వచ్చే వారం ఫంక్షన్ పెడుతున్నారట. అర్థమైంది, ఫంక్షన్కి వెళ్ళడానికి బట్టలు కావాలి అంతే కదా. చూసారా, మనసులో ఉన్నది ముందే తెలుసుకునేవాడు రా ఫ్రెండ్ అంటే. మహేష్ గారు ఎప్పుడంటే ఏ డైలాగ్ వేస్తావో కూడా మాకు తెలుసురా.